వెల్కమ్ టు విజేత తెలుగు అకాడమీ. ఈరోజు వీడియోలో మీరు తెలుసుకోబోతున్నారు పర్సంటేజ్ గురించి. పర్సంటేజ్ అంటే శాతాలు అని. శాతాలు ఏ విధంగా క్వశ్చన్స్ రైజ్ అవుతాయి అనే దాని గురించి కంప్లీట్గా బేసిక్స్ నుంచి కంప్లీట్ డీటెయిల్స్ ఎండింగ్ వరకు మీరు తెలుసుకోబోతున్నారు. ఓకే, టాపిక్లోకి వెళ్ళినట్లయితే పర్సంటేజ్. పర్సంటేజ్ అంటే ఏంటి? మీరు ఎగ్జాంపుల్గా ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. పర్సంటేజ్ అంటే ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారో చూపిస్తాను. దాన్ని బట్టి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అర్థమవుతుంది. పర్సంటేజ్ అంటే ఏదైనా వాల్యూకి 100లో ఆ వాల్యూ యొక్క భాగం ఎంత ఉందో దాన్ని పర్సంటేజ్ అంటాం. పర్సంటేజ్. ఓకే, ఇక మీరు దీంట్లో పర్సంటేజ్ ఒకవేళ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఏ పర్సంటేజ్ అంటే 100లో ఏ యొక్క భాగం ఎంత ఉందో దానిని ఏ పర్సంటేజ్ అంటారు. వీటిని A/100 అని రాస్తారు. ఓకే, 100లో ఏ యొక్క పర్సంటేజ్. ఓకే, ఇక పర్సంటేజ్ని ఇందులో డిఫరెంట్ రూల్స్ ఉన్నాయండి. ఒక వాల్యూ ఇంక్రీజ్ అయింది అనుకుందాం. ఫర్ సపోజ్ ఏ అనే వాల్యూ A0 అనే వాల్యూకి డిక్రీజ్ అయింది, లేదా ఏ అనే వాల్యూ A1 వాల్యూకి ఇంక్రీజ్ అయింది అన్నప్పుడు ఎంత పర్సంటేజ్ ఇంక్రీజ్ అయింది లేదా ఎంత పర్సంటేజ్ డిక్రీజ్ అయింది? ఇది డిక్రీజ్ అండి, ఇది ఇంక్రీజ్, తగ్గడము పెరగడం. ఏ అనే వాల్యూ A0 వాల్యూకు తగ్గింది అంటే ఎంత పర్సంటేజ్ తగ్గింది అని అడిగినట్లయితే దీనికి ఫార్ములా వచ్చేసి ఎంత పర్సంటేజ్ డిక్రీజ్. పర్సంటేజ్ డిక్రీజ్ వచ్చేసి ముందు ఉన్న వాల్యూ అంటే A-A0. ఎందుకంటే ఇది తగ్గింది అని చెప్తున్నాం. తగ్గింది అంటే ఎప్పటికైనా ముందు ఉన్న వాల్యూ ఎక్కువగా ఉంటుంది, అందులో తగ్గింది. ఎంత పర్సంటేజ్ తగ్గిందంటే పర్సంటేజ్ ఆఫ్ డిక్రీజ్ ఎంత అంటే A-A0/A ఇంటూ 100. పర్సంటేజ్ కదా మనం అడుగుతున్నది. ఏ అనే వాల్యూ A0 తగ్గింది అంటే ఎంత పర్సంటేజ్ తగ్గింది, తగ్గిన పర్సంటేజ్ ఎంత అని క్వశ్చన్ అడిగినట్లయితే A-A0/A ఇంటూ 100. ఇది ఏ నుంచి A1కి ఇంక్రీజ్ అయింది అని చెప్తున్నాం. ఏ నుంచి A1కు ఇంక్రీజ్ అయ్యింది అంటే పెరిగింది అన్నాం. అప్పుడు పెరిగిన పర్సంటేజ్ ఎంత అంటే ఇక్కడ మీరు బాగా గమనించినట్లయితే సపోజ్ ఇది ఎగ్జాంపుల్గా నేను 100 అని చెప్తున్నాను. 10 తీసుకున్నాను నేను. 100 అంటే మళ్ళీ పర్సంటేజ్ ఈక్వల్ అయిపోతుంది. 10 అనే వాల్యూ 15కి ఇంక్రీజ్ అయిందని చెప్తున్నాం. ఇక్కడ 10 అనే వాల్యూ 8కి డిక్రీజ్ అయిందని చెప్పుకున్నాం. అప్పుడు దీన్ని బట్టి మనం పర్సంటేజ్ ఎంత డిక్రీజ్, పర్సంటేజ్ డిక్రీజ్ అంటే పర్సంటేజ్ డిక్రీజ్ వాల్యూ A-A0 కదా. 10 - 8/ఏ వాల్యూ. ఏ వాల్యూ అంటే 10 ఇంటూ 100. దీన్ని బట్టి 2/10 ఇంటూ 100, 0 క్యాన్సిల్ అయిపోయి 20 పర్సంటేజ్ తగ్గింది అని చెప్తాం. 10 నుంచి 8కి ఎంత పర్సంటేజ్ తగ్గింది అంటే 20 పర్సంటేజ్ తగ్గింది. అదే ఇక్కడ ఏ అనే వాల్యూ A1కి ఇంక్రీజ్ అయిందని చెప్తున్నాం. అంటే 10 అనే వాల్యూ 15కి ఇంక్రీజ్ అయింది అంటే ఎంత పర్సంటేజ్ ఇంక్రీజ్ అయింది క్వశ్చన్ అండి. ఇక్కడ పర్సంటేజ్ ఆఫ్ ఇంక్రీజ్ ఎంత అని అడిగితే క్వశ్చన్లో ఇక్కడ పెద్ద వాల్యూ ఏంటి? A1 A/A ఇంటూ 100. ఇక్కడ ఏనే ఎందుకు తీసుకుంటున్నామంటే ఎప్పటికైనా సరే ఈ వాల్యూలోంచి తగ్గింది అని చెప్తున్నాము కాబట్టి ఇదే బేస్ వాల్యూ. బేస్ వాల్యూలో ఎంత తగ్గింది అనేది క్వశ్చన్ అండి. ఇది బేస్ వాల్యూ. ఇక్కడ ఈ బేస్ వాల్యూలో ఎంత ఇంక్రీజ్ అయింది అనేది క్వశ్చన్ వాల్యూ. కాబట్టి ఎప్పటికైనా సరే కింద బేస్లో నార్మల్గా ఇచ్చిన వాల్యూనే మీరు వేసుకోవాలి. అలా తీసుకున్నప్పుడు A1 - A/A. A1 వాల్యూ ఎంత ఇక్కడ? 15 - 10/10 ఇంటూ 100. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే 5/10 ఇంటూ 100, 0 క్యాన్సిల్ అయిపోయి 50% ఇంక్రీజ్ అయిందని చెప్తాం. 10 నుంచి 15కు ఎంత వాల్యూ చూసుకున్నట్లయితే మీరు 5 ఇంక్రీజ్ అయింది. ఈ 5 10లో ఎంత పర్సంటేజ్? హాఫ్ పర్సంటేజ్ అంటే 50, ఎగ్జాక్ట్గా 50% కాబట్టి ఎంత ఇంక్రీజ్ అయిందంటే 50% ఇంక్రీజ్ అయింది. ఓకే, చూసారు కదా ఫ్రెండ్స్. డిక్రీజ్ అయిన వాటికి ఏ విధంగా పర్సంటేజ్ వేసుకోవాలి, ఎంత పర్సంటేజ్ డిక్రీజ్ అయ్యింది అంటే ఇది ఫార్ములా. ఓకే, ఎంత పర్సంటేజ్ ఇచ్చిన వాల్యూను ఇంకో వాల్యూ మార్చేసి ఆ వాల్యూ ఎంత పర్సంటేజ్ ఇంక్రీజ్ అయ్యింది అని అడిగినట్లయితే ఇది ఈక్వేషన్. ఓకే, ఇక రూల్స్ నెంబర్ 2 రూల్స్కి వెళ్ళినట్లయితే ఇది రూల్ నెంబర్ 1 లాగా తీసుకోవచ్చు. రూల్ నెంబర్ 1. ఈ రూల్ నెంబర్ 1లో క్వశ్చన్స్ ఈ విధంగా ఉంటాయండి. నేను క్వశ్చన్స్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకోలేదు ఇంకా, ఎందుకంటే ఆల్రెడీ మీకు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ముందు ఇచ్చిన వాల్యూ నుంచి ఎంత పర్సంటేజ్ డిక్రీజ్ అయింది,
సెకండ్ ఇచ్చిన వాల్యూ నుంచి ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అయింది అనే దానికి ఫార్ములాస్ ఇవి. ఈ ఫార్ములా బేస్ మీద మీకు ఆల్రెడీ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక నెక్స్ట్ ఏ క్వశ్చన్ చూసినా ఇందులో పర్సెంటేజ్ ఆఫ్ డిక్రీజ్ ఎంత, పర్సెంటేజ్ ఆఫ్ ఇంక్రీజ్ ఎంత, అంటే ఎంత పర్సెంటేజ్ పెరిగింది, ఎంత శాతం పెరిగింది, ఎంత శాతం తగ్గింది అనే క్వశ్చన్స్ కి ఫార్ములా ఈ విధంగానే ఉంటుంది. మీరు సబ్స్టిట్యూట్ చేసుకుని ఆన్సర్ చేసుకోవచ్చు. ఓకే, మీరు డైరెక్ట్ గా చెప్పడానికి ఇక్కడ చెప్తున్నాను. ఈజీ వేలో వెళ్ళిపోవాలంటే మీరు ఎంత వాల్యూ తగ్గింది దీనికి చూసుకున్నట్లయితే ఇది ఈజీ సింపుల్ ట్రిక్ లాగా చెప్పుకోవచ్చు. ఎంత వాల్యూ తగ్గిందంటే 2 డివైడెడ్ బై 10 ఇంటూ 100. 0 క్యాన్సిల్ అయిపోయి 20% పెరిగింది, తగ్గింది 20%. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఎంత వాల్యూ డిఫరెన్స్ ఉంది రెండింటికి, 5. డిఫరెన్స్ బై మొదటి వాల్యూ ఇంటూ 100. 0 క్యాన్సిల్ అయిపోయి 50% మిగులుతుంది. మీకు ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అయిందంటే 50% ఇంక్రీజ్ అయింది. ఎంత పర్సెంటేజ్ డిక్రీజ్ అయిందంటే 20% డిక్రీజ్ అయింది. ఓకే, చూసారు కదా ఫ్రెండ్స్, ట్రిక్ కూడా ఈజీ ట్రిక్ ఏ విధంగా చేయొచ్చని. పర్సెంటేజ్ వాల్యూ ప్రకారం ట్రిక్ వస్తుంది. కాకపోతే మీరు ఇవన్నీ చేయవలసిన అవసరం లేకుండా ఫైనల్ గా వచ్చే వాల్యూ ఏది ఈ పర్సెంటేజ్ మీ మైండ్ లో ఉంటే ఆటోమేటిక్గా మీరే ఈజీ ట్రిక్స్ ఎంత, టిప్స్ ఏంటి అనేది మీరే ఫైండ్ అవుట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఓకే, ఇంకా నెక్స్ట్ రూల్కి వెళ్ళిపోతాం. సెకండ్ రూల్కి. ఇందులో రూల్ నెంబర్ 2 చూసినట్లయితే రూల్ నెంబర్ 2 అండి, ఇఫ్ అన్ అమౌంట్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై ఏ పర్సంటేజ్. మొదట ఉన్న అమౌంట్ ఫస్ట్ ఏ పర్సంటేజ్ అనేది ఇంక్రీజ్ అయిందండి. దెన్ తర్వాత ఇట్ ఈస్ రెడ్యూస్డ్ బై ఏ పర్సంటేజ్ అగైన్. మొదట ఏ పర్సంటేజ్ ఇంక్రీజ్ అయింది, తరువాత ఏ పర్సంటేజ్ డిక్రీజ్ అయింది. ఇక్కడ ఎంతైతే పర్సంటేజ్ ఇంక్రీజ్ అవుతుందో అదే పర్సంటేజ్ ఇక్కడ డిక్రీజ్ అయింది. దెన్ ద పర్సంటేజ్ చేంజ్ విల్ బి, ఎప్పటికైనా ఇలా పర్సంటేజ్ సేమ్ పర్సంటేజ్ ఒక అమౌంట్ లో సేమ్ పర్సంటేజ్ ఇంక్రీజ్ అయింది, తర్వాత సేమ్ పర్సంటేజ్ డిక్రీజ్ అయింది అని ఇచ్చినట్లయితే ఫైనల్ గా వచ్చే అమౌంట్ కూడా మొదటి ఇచ్చిన అమౌంట్ కి తక్కువలోనే వస్తుందండి. ఆ తక్కువ వచ్చే పర్సంటేజ్ ఎంత అంటే a²/100%. ఓకే, ఫార్ములా అండి ఇది. మీరు ఒకవేళ చేసినా కూడా సేమ్ ఇలాగే వస్తుంది. నీకు ఎగ్జాంపుల్స్ చెప్తానప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. If an amount is increased by a% and then it is decreased by a% again, then the percentage change will be a decrease of a²/100%. ఓకే, ఒక ఎగ్జాంపుల్ చెప్తే మీకు అర్థమవుతుందండి. మీకు మొదట్లో నేను 500 అనే అమౌంట్ తీసుకుంటున్నాను. ఈ అమౌంట్ ఇక్కడ ఏ పర్సెంటేజ్ ఇంక్రీజ్ అని చెప్పాను కదా, ఫస్ట్ లో 5% ఇంక్రీజ్ అండి. మొదట్లో 5% ఇంక్రీజ్ అయింది. ఇంక్రీజ్ సింబల్ ఈ సింబల్ తో చూపిస్తున్నాను నేను. మొదట్లో 5% ఇంక్రీజ్ అయింది, ఆ తర్వాత సేమ్ 5% డిక్రీజ్ అయింది అని చెప్తున్నాం. ఫైనల్ గా పర్సంటేజ్ చేంజ్ అనేది ఈ ఫామ్ లో చెప్తాం. ఎంత పర్సంటేజ్ ఎంత చేంజ్ అయింది ఇక్కడ చూసినట్లయితే మీరు మొదట్లో 500 ఉంది, ఇందులో 5% ఇంక్రీజ్ అయింది అంటున్నాం. 5% ఇంక్రీజ్ ఏమని చూపిస్తాం, 105. 100లో 5% ఇంక్రీజ్ అయింది కాబట్టి 105/100 ఇంటూ 5% డిక్రీజ్ అయిందని చెప్తున్నాం. 5% డిక్రీజ్ అంటే 95. 100లో ఇక్కడ 5% తీసేయాలి, ఇక్కడ 100కు 5% యాడ్ చేస్తున్నాం కాబట్టి 105/100. ఇక్కడ 100లో 5% తీసేస్తాం కాబట్టి 95/100. ఓకే, ఇక్కడ మీరు వాల్యూ చూసినట్లయితే ఇక్కడ 2 సున్నాలు ఇక్కడ 2 సున్నాలు తీసేస్తున్నాను, నేను క్యాన్సిల్ కొట్లేస్తున్నాను. 5 1ల 5 2ల. ఓకే, 5 4 20, 5 21ల. ఇలా మీరు చూసినట్లయితే 21 ఇంటూ 95 డివైడెడ్ బై 4. ఓకే, దీని క్యాలిక్యులేషన్ మీరు చేసుకున్నా కూడా ఫైనల్ గా మీకు ఇక్కడ చూసినట్లయితే 5²/100 కదా, ఎంత పర్సంటేజ్ డిక్రీజ్ అయింది అనేది మొదట్లో వాల్యూ ఇది, తర్వాత వచ్చే వాల్యూ ఇది. ఇది చూసినట్లయితే మీరు 25 1ల 5 1ల 5, 5 2ల 10, 9 1ల 9, 9 2ల 18. 5 1ల 5, 5 2ల 10, 9 1ల 9, 9 2ల 18. 1995. దీనిని 4తో చేస్తే 4 4ల 16, 4 9 సరే 3 9, 4 9ల 36, 3 5, 4 8ల 32. ఇక్కడ మనకి 3 మిగులుతుంది, 0. ఓకే, మీకు పాయింట్ 0 యాడ్ చేస్తాము.
4,28. ఇక్కడ మీరు గమనించినట్లయితే 500 అనేది 498.7గా తగ్గిపోయింది. 498.7గా తగ్గిపోయింది. అంటే 3, 1, 0. ఓకే, 1.3 వాల్యూ అనేది తగ్గింది. దీనికి 1.3 డివైడెడ్ బై మొదటి ఇచ్చిన వాల్యూ. ఇది పర్సంటేజ్ ఎట్లా అంటే ఆల్రెడీ ఇంతకుముందు ఎగ్జాంపుల్ చెప్పాను చూడండి. ఎంత ఏ అనే వాల్యూ ఏ 0% తగ్గిపోతే ఫార్ములా ఏంటి? ఏ మైనస్ A0 బై ఏ ఇంటూ 100. ఎంత పర్సంటేజ్ డిక్రీజ్ అయింది అన్నదానికి. ఓకే, అదేవిధంగా ఇక్కడ ఏ మైనస్ A0 అంటే 1.3 డివైడెడ్ బై ఏ ఇంటూ 100. 2 క్యాన్సిల్ చేస్తే 1.3 బై 5, 0.5 రెట్ల 10, 5 రెట్ల 30, 0.26 అనేది తగ్గిపోయింది. ఇదంతా మీరు చేయడానికి చాలా టైం పడుతుంది. అందుకే ఈ ఫార్ములాలో మీరు సబ్స్టిట్యూట్ చేశారంటే 5 స్క్వేర్ అవుతుంది. ఇది ఏ స్క్వేర్ కాబట్టి 5 స్క్వేర్ బై 100, 5 బై 100. ఓకే, 5 5 25, 25 బై 100, 0.25% అనేది తగ్గిపోయిందని చెప్తారు డైరెక్ట్గా. ఇదంతా చేయడానికి లేకోకుండా ఈ ఫార్ములాలో ఇక్కడ నేను సబ్స్టిట్యూట్ చేస్తాను. ఇక్కడ 26 వచ్చింది, ఇక్కడ 25 వచ్చింది. స్మాల్ మిస్టేక్ ఎక్కడైనా జరిగి ఉంటుంది. 0 వేసుకున్నామంటే 10, 9లో పోతే 990. ఓకే, దాదాపు నియర్గా వస్తుంది. 0.5 అనేది ఎగ్జాక్ట్ వాల్యూ అండి. ఓకే, చూసారు కదా, మీరు ఇదంతా చేయవలసిన అవసరం లేకోకుండా సేమ్ పర్సంటేజ్ ఇంక్రీజ్ అయింది, సేమ్ పర్సంటేజ్ డిక్రీజ్ అయింది అన్నప్పుడు ఫైనల్గా వచ్చే వాల్యూ కూడా డిక్రీజ్ వాల్యూ వస్తుంది. దాని యొక్క ఈక్వేషన్ ఫార్ములా ఏంటి అంటే ఈజీ కనుక్కోవడానికి A² బై 100% అనేది డిక్రీజ్ అవుతుంది. ఎంత పర్సెంట్ డిక్రీజ్ అవుతుంది. ఓకే, చూసారు కదా. ఇక రూల్ నెంబర్ 3కి వెళ్దాం. ఇక రూల్ నెంబర్ 3 చూసుకున్నట్లయితే రూల్ నెంబర్ 3 అండి. రూల్ నెంబర్ 2కు రూల్ నెంబర్ 3కి పెద్ద తేడా ఏముండదు. ఇక్కడ an amount is increased by A% and then it is reduced by, ఇక్కడ reduced by B% వస్తుంది. ఇదివరకు ఏమన్నాం, ఇక్కడ ఏ సేమ్ వాల్యూ ఉంటే రెడ్యూస్డ్ ఇంక్రీజ్ అన్నప్పుడు A² బై 100 ఇంటూ A² బై 100% వేసుకున్నాం. A² బై 100%. అదే ఇక్కడ మొదట ఏ వాల్యూతో ఇంక్రీజ్ అయ్యి తర్వాత B వాల్యూతో డిక్రీజ్ అయింది అనుకున్నా ఫైనల్గా కూడా డిక్రీజ్ వాల్యూ వస్తుంది. ఆ చేంజ్ ఏ విధంగా ఉంటుందంటే పర్సంటేజ్ ఆఫ్ చేంజ్ అనేది A మైనస్ B మైనస్ A ఇంటూ B బై 100. ఇది పర్సంటేజ్ వాల్యూ అవుతుంది. ఈక్వేషన్ ఏంటంటే an amount is increased by A% and then it will be decreased by B%. Final percentage change will be A minus B minus A into B by 100. ఓకే, ఒక ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక నేను 200 అనేది ఎగ్జాంపుల్ తీసుకుంటాం. ఫస్ట్ ఉన్న వాల్యూ ఇక్కడ అమౌంట్ అని చెప్పాము కదా, ఈ అమౌంట్ వాల్యూ 200 తీసుకుంటాం ఫస్ట్. అది ఏ పర్సంటేజ్ ఇంక్రీజ్ అని చెప్తున్నాము. 2% ఇంక్రీజ్ అయింది ఫస్ట్, ఇది ఇంక్రీజ్ అనే వాల్యూ. సెకండ్ B% అనేది డిక్రీజ్ అవుతుందని చెప్పాం కదా, 3% డిక్రీజ్ అని చెప్తున్నాము. 3% డిక్రీజ్. ఫైనల్గా వచ్చే చేంజ్ ఏ విధంగా ఉంటుందంటే ఏ వాల్యూలో మీరు నార్మల్గా చేసుకుంటూ వెళ్ళిపోయినా ఫస్ట్ 200లో 200 ఇంటూ 202 బై 100 ఇంటూ 3% డిక్రీజ్ కాబట్టి 197 బై 100 వేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ వాల్యూ ఎంత అయితే వస్తుందో ఆ వాల్యూ మైనస్ చేసి మళ్ళీ 100 బై 200 వేసుకోవాల్సి వస్తుంది. ఇదంతా చేయాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్ ఈ ఫార్మ్ కింద సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుందండి. ఇలా క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఏ మైనస్ బి మైనస్ ఏ ఇంటూ బి అంటే ఇక్కడ 2 ఇంటూ 3 డివైడెడ్ బై 100. ఇది పర్సంటేజ్ వాల్యూ అవుతుంది, ఎంత చేంజ్ అవుతుంది అనేది. కానీ మీరు చూసుకున్నట్లయితే -1 -2 ఇంటూ 6 బై 100. దీన్ని మీరు ఏ విధంగా రాసుకోవచ్చు? -1 -6 బై 100ని నార్మల్గా మీరు చేంజ్ చేసుకొని -100 -6 బై 100గా కూడా రాసుకోవచ్చు. మల్టిప్లికేషన్ చేసుకొని ఇక్కడ బై 1 ఉంటుంది కాబట్టి కాసాకు అనుకొని కాసాకు నుంచి తీసుకొని రావచ్చు. -106 బై 100 అవుతుంది. మీరు ఇక్కడ గమనించినట్లయితే 200 వాల్యూ కదా. ఓకే, పర్సంటేజ్ చేంజ్ అండి. ఇది ఎంత పర్సంటేజ్ చేంజ్ అవుతుంది అనేది ఇక్కడ క్వశ్చన్. 10.6% చేంజ్ అనేది జరుగుతుందండి. అది వాల్యూ అంతా మైనస్ ఇండికేషన్ అంటే డిక్రీజ్ వాల్యూ. ఓకే,
ఇక్కడ మొదట ఇచ్చిన 200 వాల్యూ మొదటిసారి ఇంక్రీజ్ అయ్యి సెకండ్ టైం డిక్రీజ్ అయినప్పుడు దాని ఫైనల్ వాల్యూ కూడా డిక్రీజ్ వాల్యూ వస్తుంది. దాని పర్సెంటేజ్ ఎంత అంటే -10.6% అనేది డిక్రీజ్ అవుతుంది. ఓకే, చూసారు కదా రూల్ నెంబర్ 3. మీరు ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి, మీకు ఈజీ వేలో పని జరిగిపోతుంది. మొత్తం చేయాల్సిన అవసరం లేకుండా ఇలా ఫస్ట్ 2 ఇంక్రీజ్ అయింది కాబట్టి 202/100, తర్వాత డిక్రీజ్ అయింది కాబట్టి 197/100 వేసుకొని ఎంత పర్సెంట్ డిక్రీజ్ అనేది చేయాల్సి వస్తుంది. ఇదంతా చాలా లెంతీ ప్రాసెస్. అలా కాకుండా ఇలా వేసుకున్నారంటే ఈ ఫార్ములా బేస్లో చాలా త్వరగా అయిపోతుంది. ఓకే, ఇక నెక్స్ట్ రూల్ నెంబర్ 4 చూద్దాం. ఇప్పుడు రూల్ నెంబర్ 4 ఏంటంటే ఏదైనా అమౌంట్ ఇచ్చి ఆ అమౌంట్ మొదట డిక్రీజ్ అయిందని తర్వాత ఇంక్రీజ్ అయిందని ఇచ్చినప్పుడు, డిక్రీజ్ అంటే మనం యాజ్ యూజువల్ ఏం రాస్తామండి, -a% అని చెప్తాం. ఫస్ట్ ఇది డిక్రీజ్ అంటాం, ఇంక్రీజ్ +b% అని పిలుస్తాం. ఓకే, నేను సింబల్స్ రూపంలో చూపించాను. ఇక్కడ ఇదివరకు ఇలా యారో మార్క్ చూపించాను, ఇంక్రీజ్కి డిక్రీజ్, ఇది ఇంక్రీజ్కి ఇది డిక్రీజ్కి అని. ఇలా చూపించుకోకుండా ఇలా కూడా చూపించుకోవచ్చు, -a% డిక్రీజ్కి +b% ఇంక్రీజ్ కానీ. అలా మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ దీని ప్రకారంగా ఒక అమౌంట్ మొదట్లో ఇచ్చి అది ఫస్ట్ డిక్రీజ్ అయిందని సెకండ్ ఇంక్రీజ్ అయిందని చెప్పారు. అలాంటప్పుడు మీకు ఫార్ములా ఏంటంటే ఫైనల్గా ఇంక్రీజ్ డిక్రీజ్ కనుక్కోమంటే -a + b ప్లస్ -a ఇంటూ +b డివైడెడ్ బై 100. ఇది ఫైనల్ చూసినట్లయితే దీన్ని -a + b -a + b బై 100. ఓకే, రూల్ నెంబర్ 3కి రూల్ నెంబర్ 4కి ఏంటి తేడా అంటే మొదట ఇక్కడ ఇంక్రీజ్ ఇచ్చాడు రూల్ నెంబర్ 3లో, తర్వాత డిక్రీజ్ ఇచ్చాడు. అలాంటప్పుడు ఇంక్రీజ్ వాల్యూ మొదట -b -a ఇంటూ b డివైడ్ బై 100 రాసుకున్నాం. మొదట ఇంక్రీజ్ తర్వాత డిక్రీజ్, ఇక్కడ మొదట డిక్రీజ్ తర్వాత ఇంక్రీజ్. ఓకే, కాబట్టి సింబల్స్ చూసుకోండి. వేరియేషన్ రూల్ నెంబర్ 3కి రూల్ నెంబర్ 4కి ఏంటి వేరియేషన్ అంటే సింబల్ వేరియేషన్ ఉంటుందండి. ఇక్కడ ఈ -a ఇంటూ b అనేది కామన్గా ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ మల్టిప్లికేషన్ చేస్తాము కాబట్టి మైనస్ని ప్లస్ని మైనసే వస్తుంది. కాకపోతే ఇక్కడ సింబల్స్ అనేది మొదట ఇది డిక్రీజ్, ఇది ఇంక్రీజ్ సెకండ్. ఇక్కడ మొదట ఇంక్రీజ్ ప్లస్ వాల్యూ అనేది ఇంక్రీజ్ అండి, ఎప్పటికైనా బాగా గుర్తుపెట్టుకోండి. ప్లస్ అనేది ఇంక్రీజ్ అండి, ఇంక్రీజ్, మైనస్ అనేది డిక్రీజ్. ఓకే, ప్లస్ అనేది ఇంక్రీజ్, మైనస్ అనేది డిక్రీజ్. కాబట్టి ఇక్కడ ప్లస్ ఉంది, ఏమీ లేదంటే ప్లస్ ఉన్నట్లే. ఓకే, ప్లస్ ఉంది కాబట్టి ఇది ఇంక్రీజ్, మైనస్ ఉంది కాబట్టి ఇది డిక్రీజ్ అండి. ఫస్ట్ ఇంక్రీజ్ అయ్యి తర్వాత డిక్రీజ్ అవుతుంది. ఇక్కడ మొదట క్వశ్చన్ ప్రకారం రాసామండి, మొదట డిక్రీజ్ అయ్యి తర్వాత ఇంక్రీజ్ అయింది, దెన్ ఇట్ ఈస్ ఇంక్రీజ్డ్ బై b%. కాబట్టి మొదట డిక్రీజ్ తర్వాత ఇంక్రీజ్ వాల్యూ. ఓకే, ఇలా మీరు సేమ్ అమౌంట్ ఇక్కడ అమౌంట్ అని ఇచ్చాను, మీకు కాస్ట్ కూడా ఇస్తాడండి. ఏదైనా ఒక వస్తువు యొక్క ధర 100 రూపాయలు మొదట 5% ఇంక్రీజ్ అయ్యి తర్వాత 10% డిక్రీజ్ అయింది. ఫైనల్గా దాని యొక్క వేరియేషన్ ఏ విధంగా ఉంది అనేది అడుగుతాడు క్వశ్చన్స్. ఆ క్వశ్చన్స్కి మీరు ఈ ఫార్ములా మరియు ఈ ఫార్ములా యూజ్ చేసి చేయొచ్చండి. ఓకే, ఈ ఫార్ములాలో మొదట ఇంక్రీజ్ అయింది తర్వాత డిక్రీజ్ అయింది అని అడిగినప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేసుకోవచ్చు. ఈ ఫార్ములా వచ్చేసి మొదట డిక్రీజ్ అయింది తర్వాత ఇంక్రీజ్ అయింది అన్నప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, బాగా గుర్తుపెట్టుకోండి, ప్లస్ మైనస్ అనేది సింబల్స్ ఏ విధంగా పెట్టాలని. మొదటికి నేను మైనస్ పెట్టాలంటే దీని మొదటి వాల్యూ డిక్రీజ్ అయిందని, సెకండ్ వాల్యూ ప్లస్ ఉంది కాబట్టి సెకండ్ వాల్యూ మొదట డిక్రీజ్ అయ్యి తర్వాత ఇంక్రీజ్ అయింది అనేది ఇక్కడ కాన్సెప్ట్. అదే ఇక్కడ వేరియేషన్ ఏమీ లేకుండా ఇక్కడ a% ఇక్కడ b% డిఫరెంట్ ఇచ్చారు. అలా కాకుండా ఇక్కడ a ఇక్కడ b ఇచ్చినా కూడా a²/100 అవుతుంది. అది మొదట ఇంక్రీజ్ తర్వాత డిక్రీజ్ అయినా లేదా మొదట డిక్రీజ్ తర్వాత ఇంక్రీజ్ అయినా సరే ఫైనల్గా వచ్చే వేరియేషన్ a²/100. ఇది మొదటి రూల్ కాబట్టి ఒకసారి వెనక్కి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఇది మొదటి రూల్. ఏ వేరియేషన్ వచ్చినా కూడా అది అంటే ఇంక్రీజ్ డిక్రీజ్ అనేది సేమ్ వాల్యూ ఉండాలి. ఇక్కడ a% ఉంటే ఇక్కడ కూడా a% ఉండాలి. అలాంటప్పుడు a²/100. ఓకే, డిఫరెంట్ పర్సెంటేజ్ వచ్చినప్పుడే ఫార్ములా అనేది మారిపోతూ ఉంటుంది. ఇది థర్డ్ ఫార్ములా, ఇది ఫోర్త్ ఫార్ములా. ఓకే, చూసారు కదా ఫ్రెండ్స్. ఇక పర్సంటేజ్లో రూల్ నెంబర్ 5 చూసుకున్నట్లయితే 5 వేరియేషన్ ఏంటంటే అండి, ఏదైనా ఒక వాల్యూ a% మొదట ఇంక్రీజ్ అయింది, అగైన్ b% ఇంక్రీజ్ అయింది. అంటే ఇక్కడ ఫస్ట్ ఇంక్రీజ్ సెకండ్ కూడా ఇంక్రీజ్ ఇస్తాడు. అలాంటప్పుడు దీని ఏం రాసుకుంటాం మనము, +a% అని రాస్తాము. ఇది కూడా +b% అని రాస్తాము. ఎందుకంటే మొదటిది ఇంక్రీజ్ అయింది, సెకండ్ది కూడా ఇంక్రీజ్ అయింది. అలాంటప్పుడు ఫార్ములా ఏంటంటే పర్సంటేజ్ చేంజ్కి ఏ విధంగా పర్సంటేజ్ చేంజ్ ఉంటుంది, పర్సంటేజ్ చేంజ్ వచ్చేసి
ఏ ప్లస్ బి ప్లస్ ఏ ఇంటూ బి బై 100. పర్సంటేజ్ చేంజ్ ఫార్ములా ఏంటంటే ఏ ప్లస్ బి ప్లస్ ఏ ఇంటూ బి బై 100. ఓకే, మొదట ఇంక్రీజ్ అయింది, సెకండ్ కూడా ఇంక్రీజ్ అయింది అన్నట్టు. ఒకవేళ అదే రూల్ నెంబర్ 6కి వస్తే మొదట ఏ పర్సంటేజ్ డిక్రీజ్ అవుతుంది, తర్వాత బి పర్సంటేజ్ డిక్రీజ్ అవుతుంది. సేమ్ ఫార్ములాలోనే ఏ పర్సంటేజ్ బి పర్సంటేజ్ డిక్రీజ్ అవుతుంది అన్నప్పుడు పర్సంటేజ్ చేంజ్ వచ్చేసి పర్సంటేజ్ చేంజ్ ఇక్కడ పర్సంటేజ్ డిక్రీజ్ అయిందంటే మైనస్ ఏ, ఇక్కడ డిక్రీజ్ అయిందంటే మైనస్ బి. కాబట్టి మైనస్ ఏ మైనస్ బి ప్లస్ మైనస్ ఏ ఇంటూ మైనస్ బి బై 100. దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు, ఇంకా మైనస్ ఏ మైనస్ బి ప్లస్ ఏ ఇంటూ బి బై 100. ఓకే, పర్సంటేజ్ చేంజ్ ఫార్ములా ఏంటంటే మైనస్ ఏ మైనస్ బి ప్లస్ ఏ ఇంటూ బి బై 100. అది ఎప్పుడంటే ఏదైనా ఒక అమౌంట్ మొదట డిక్రీజ్ కావాలి, తర్వాత కూడా డిక్రీజ్ కావాలి, కాకపోతే రెండు డిఫరెంట్ వాల్యూ డిక్రీజ్ కావాలి. అలాంటప్పుడే ఫార్ములా ఏంటంటే మైనస్ ఏ మైనస్ బి ప్లస్ ఏ ఇంటూ బి బై 100. అదే విధంగా రెండు ఇంక్రీజ్ అయితే మొదట ఏ పర్సంటేజ్ ఇంక్రీజ్ తర్వాత బి పర్సంటేజ్ ఇంక్రీజ్ అయితే ఏ ప్లస్ బి ప్లస్ ఏ ఇంటూ బి బై 100. చూసారు కదా ఫ్రెండ్స్, ఇంతవరకు ఎస్ఎస్సి పర్సంటేజెస్ ఏ విధంగా ఉన్నాయి అనేది చూసారు కదా, బేసిక్స్ ఏ విధంగా ఉన్నాయని. ఆ బేసిక్స్ పైన క్వశ్చన్స్ ఏ విధంగా అడిగాడు మనకి ఎస్ఎస్సిలో అనేది చూద్దాం. ఓకే, ఇవి ఎస్ఎస్సీ కాదు, నార్మల్గా మీరు స్టేట్ లెవెల్ ఏ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయినా ఈ బేసిక్స్ మీద చాలా క్వశ్చన్స్ రైజ్ అవుతాయి. ఓకే, వాటి క్వశ్చన్స్ ఇప్పుడు ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది. మొదటి క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇది ఎస్ఎస్సీ 2002 ఎస్ఎస్సీ 2010లో అడిగాడు. 2010లో కాస్త వేరియేషన్ అడిగాడు. ఇక్కడ 20 కాకుండా 25 ఇచ్చాడు. 2002లో 20 ఇచ్చాడు. అదే క్వశ్చన్ సేమ్ ఉన్నది కాబట్టి నేను మెన్షన్ చేస్తాను ఇక్కడ. క్వశ్చన్ చూసుకున్నట్లయితే మీరు salary of a person is first increased by 20% and then it is decreased by 20%. Percentage change in his salary is అని అడిగారు అది క్వశ్చన్. ఇది మీరు చూసుకున్నట్లయితే మనం బేసిక్స్ చెప్పిన ఏ రూల్ ప్రకారంగా ఉందంటే మొదట 20% ఇంక్రీజ్ అయింది, తర్వాత డిక్రీజ్ అయింది 20% అన్నాడు. ఇది రూల్ నెంబర్ 2లో ఉన్నట్లుగా ఉందండి. రూల్ నెంబర్ 2లో ఏ పర్సంటేజ్ ఇంక్రీజు ఏ పర్సంటేజ్ డిక్రీజ్ అని ఇచ్చాము. ఇక్కడ 20% ఇక్కడ 20% కాబట్టి రెండు ఏ పర్సంటేజ్ లాగా అవుతుంది. ఫార్ములా వచ్చేసి మనకి ఏ స్క్వేర్ బై 100 అనేది పర్సంటేజ్ చేంజ్ అండి. అది అడిగింది కూడా పర్సంటేజ్ చేంజ్ ఇన్ శాలరీ అడిగాడు. పర్సంటేజ్ చేంజ్ వచ్చేసి ఏ స్క్వేర్ బై 100. ఏ అంటే ఇక్కడ 20 బై 20 స్క్వేర్ బై 100. 20 స్క్వేర్ అంటే 400 అండి. 20 మీరు అలా రాసుకోవచ్చు, లేదంటే 20 into 20గా రాసుకోవచ్చు. డివైడ్ బై 100. 0 క్యాన్సిల్ అయిపోతే 4% అనేది ఇలా ఇచ్చినప్పుడు మీకు ఆల్రెడీ చెప్పామండి. ఏదైనా ఒక పర్సన్ శాలరీ మొదట ఇంక్రీజ్ అయ్యి తర్వాత డిక్రీజ్ అయింది అని చెప్పినట్లయితే ఫైనల్గా కూడా అది డిక్రీజే అవుతుంది, కానీ ఇంక్రీజ్ కాదు అని. ఓకే, ఇక్కడ చూసినట్లయితే 4% డిక్రీజ్ వచ్చింది, 4% ఇంక్రీజ్ వచ్చింది. మీరు ఇక్కడ ఆన్సర్ 4% వచ్చింది, కానీ ఇది మొదట ఇంక్రీజ్ తర్వాత డిక్రీజ్ కాబట్టి ఫైనల్గా కూడా డిక్రీజే అవుతుంది. సో ఆన్సర్ వచ్చేసి ఏ. ఓకే, ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే కాస్ట్ ఆఫ్ ద ఆర్టికల్ వర్త్ ఈజ్ 100 రూపీస్. అంటే మొదటగా దాని యొక్క వర్త్ ఇచ్చాడు, ఎంత కాస్ట్ అనేది 100 రూపీస్. ఈజ్ ఇంక్రీజ్డ్ బై 10% ఫస్ట్ అండ్ అగైన్ ఇంక్రీజ్డ్ బై 10%. ద టోటల్ ఇంక్రీజ్ ఇన్ రూపీస్ అడిగాడు. దాని యొక్క రూపాయలు ఇది 2011 అడిగాడండి. మొదట దాని కాస్ట్ ఎంత ఆన్సర్ చూసుకున్నట్లయితే మీరు మొదట కాస్ట్ 100 రూపాయలు. ఇది ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అయింది 10% ఫస్ట్, తర్వాత అగైన్ ఇంక్రీజ్ బై 10%. ఇది మీరు చూసుకున్నట్లయితే రూల్ నెంబర్ ఇక్కడ రూల్ నెంబర్లో చెప్పినట్టు మీకు ఆల్రెడీ చూసినట్లయితే ఒకసారి వెనక్కి చెక్ చేసుకోండి. ఇది రూల్ నెంబర్ 3, రూల్ నెంబర్ 4 కానీ 5 కానీ ఈక్వల్గా ఉంటుంది. సార్ 5 కానీ 6 కానీ ఉంటుంది. 5లో 2 ఇంక్రీజ్ అయినప్పుడు 6లో 2 డిక్రీజ్ అయినప్పుడు అన్నట్టుగా చెప్పింటాము. 2 ఇంక్రీజ్ అయినప్పుడు అంటే ఇక్కడ ఫస్ట్ 10 ప్లస్ 10% అన్నాడు. ఇక్కడ కూడా 10% కాబట్టి దీన్ని చూసుకున్నట్లయితే మీరు పర్సంటేజ్ చేంజ్ కాబట్టి మనకు అడిగినది ఎంత ఇంక్రీజ్ చేంజ్ అనేది టోటల్ ఇంక్రీజ్. ఫస్ట్ 10% పర్సంటేజ్ తీసేస్తున్నాను ఇక్కడ. సెకండ్ కూడా 10% ప్లస్ 10 into 10 by 100. మీరు గమనించినట్లయితే ఇది ఫార్ములా ఏంటంటే ప్లస్ ఏ ప్లస్ బి ప్లస్ ఏ ఇంటూ బి బై 100. ఇది రూల్ నెంబర్ 5 కానీ 6 కానీ ఉంటుంది. రూల్ నెంబర్ 5 కానీ 6 కానీ ఉంటుంది. ఒకసారి మీరు వెనక్కి వెళ్ళి ఆ రూల్స్ చెక్ చేయండి, మీకు అర్థమవుతుంది. దాని ప్రకారం ఇక్కడ మొదటి ఇంక్రీజ్ అయింది, సెకండ్ కూడా ఇంక్రీజ్ అయింది కాబట్టి నేను ఫార్ములా చేస్తున్నాను. 0 క్యాన్సిల్ అయిపోయి 10 + 10 20, ఇక్కడ ఒకటి మిగులుతుంది. 21% అనేది చేంజ్ అవుతుంది. మొదటగా 100 రూపాయలు ఉన్నది, 21% చేంజ్ అయిందంటే ఓవరాల్గా టోటల్ ఇంక్రీజ్ అన్నాడు. ఓవరాల్ పర్సెంటేజ్ చేంజ్ ఒకటి అడగలేదు, ఓవరాల్ ఎంత ఇంక్రీజ్ అయింది అన్నాడు.
టోటల్ ఇంక్రీజ్ కాబట్టి ఆల్రెడీ ముందర మీకు ఆల్రెడీ 100 రూపాయలు ఉంది ఇది ఫస్ట్ లో, చేంజ్ వచ్చేసి 21 రూపాయలు అవుతుంది. సో ఆన్సర్ వచ్చేసి 121 రూపీస్. అంత ఇంక్రీజ్ 2 సార్లు ఇంక్రీజ్ అయిన తర్వాత మీకు వచ్చే వాల్యూ ఎంత అంటే 121 రూపీస్. 121 ఆన్సర్. ఓకే, చూసారు కదా ఫ్రెండ్స్, బేసిక్స్ పైన ఏ విధంగా క్వశ్చన్స్ అడిగారండి. ఇంకా కొన్ని ఇవే కాకుండా చాలా క్వశ్చన్స్ అడిగాడు. మీకు ఇంకో 2 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ నేను. ఇప్పుడు బేసిక్స్ పైన అడిగే నెక్స్ట్ క్వశ్చన్స్ ఏదో చూద్దాము. ఇది ఎస్ఎస్సి 2017 అడిగాడండి. క్వశ్చన్ చూసినట్లయితే మీరు 500 is first decreased by 20% and then it is decreased by 25% again. What is the final value? దీనిని 2 రకాలుగా చేయొచ్చు మీరు. ఇక్కడ నేను వాటర్ పెట్టిన చేస్తున్నాను. మొదటిగా దీన్ని మన రూల్స్ ప్రకారం బేసిక్స్ రూల్స్ ఉన్నాయి కదండి, బేసిక్స్ రూల్స్ ప్రకారంగా రూల్ నెంబర్ 5 చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ డిక్రీజ్ కాబట్టి పర్సంటేజ్ ఆఫ్ డిక్రీజ్ ఎంత అవుతుందో చూద్దాం. ఫస్ట్ పర్సంటేజ్ ఆఫ్ డిక్రీజ్ వచ్చేసి -20 -25 మైనస్ 2 మైనస్లే కాబట్టి ఇక్కడ ప్లస్ 20 × 25 by 100. 25 4 100, 4 5 20, 20 20 45, 45 5 పోతే 40, -40 అనేది పర్సంటేజ్. ఓకే, -40% కాబట్టి 500లో -540% ఎంత? 500లో 40% తీసుకుంటే 0 0 0 క్యాన్సిల్ అయిపోయి 4 5 20 అంటే 200 అనేది తగ్గుతుంది. ఎప్పటికైనా ఇట్లాంటి పర్సంటేజ్ ఇప్పుడు ఇది వాల్యూ అనేది డిక్రీజ్ వాల్యూ అవుతుంది. 200 తగ్గుతుంది కాబట్టి మొత్తం 500లో 200 తీసేస్తే ఫైనల్కి వచ్చే అడిగింది ఫైనల్ వాల్యూ కాబట్టి 500 200 తీసేస్తే ఫైనల్ వాల్యూ 300 అవుతుంది. ఆన్సర్ వచ్చేసి 300. ఓకే, ఆన్సర్ వచ్చేసి 300. ఓకే, ఇది ఇంత చేయాల్సిన ప్రాసెస్ లేకోకుండా మీరు సింపుల్గా చేసే ప్రాసెసింగ్ కూడా చెప్తాను. మీరు నార్మల్ వే వెళ్ళిపోవచ్చండి. మొదటి 500 రూపీస్ అనేది బేసిక్ కాస్ట్, అందులో 20% డిక్రీజ్ అయింది కాబట్టి అంటే 80/100 రూపీస్ ఇక్కడ అవుతుంది. 80/100 రూపీస్ అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ 25% డిక్రీజ్ అవుతుంది. 25 అంటే ఇక్కడ ఇదంతా 100 అవుతుంది. 100లో మళ్ళీ 25 కాబట్టి 75% ఆఫ్ 100. ఇది ఫార్ములా లాగా రాసుకోవచ్చు. మీరు ఈ 0 0కి ఇక్కడ 2 0కి ఇక్కడ 2 0 క్యాన్సిల్ చేసుకోవచ్చు. 5 1 5 2 2 4 8 75 4 300 ఆన్సర్ అది. ఓకే, మీరు 2000 ఏదైనా చూసుకోవచ్చు అండి. ఇది నార్మల్గా మీ బేసిక్స్లో ఇచ్చిన రూల్స్ ఫార్ములా ప్రకారం వెళ్ళిపోవచ్చు. ఇది నార్మల్ వే వెళ్ళిపోవచ్చు. మీ కన్వీనియంట్ ఏది బాగుంటే త్వరగా చేసుకోవడానికి చూసుకోవచ్చు. ఫైనల్ ఆన్సర్ వచ్చి 300 అండి. ఇది 2007లో అడిగాడు. ఈ ఎస్ఎస్సి 2011లో అడిగాడండి. 2011లో అడిగాడు దీన్ని. క్వశ్చన్ చూసినట్లయితే ట్యాక్స్ ఇంపోజ్డ్ ఆన్ అండ్ ఆర్టికల్ ఈజ్ డిక్రీజ్డ్ బై 10%. ముందు ఆర్టికల్ పైన 10% డిక్రీజ్ తగ్గించేశారు. అండ్ ఇట్స్ కన్జంప్షన్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 10%. ఇక్కడ డిక్రీజ్ బై 10%, ఇక్కడ ఇంక్రీజ్ బై 10%. ఫైండ్ ద చేంజ్ ఇన్ రెవెన్యూ. ఇది మీరు చూసినట్లయితే ఆర్టికల్ ఫస్ట్ డిగ్రీ సేమ్ పర్సంటేజ్లో ఫస్ట్ డిక్రీజ్ అయింది, తర్వాత ఇంక్రీజ్ అయింది. దాని ప్రకారంగా మీరు ఆన్సర్ చూసుకుంటే రూల్ నెంబర్ 2 ప్రకారంగా డిక్రీజ్ ఏ పర్సంటేజ్ డిక్రీజ్ ఏ పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇచ్చినప్పుడు A²/100 ఉంది. ఓకే, ఆ ఫార్ములా ప్రకారం మీరు వెళ్ళారంటే 10 × 10/100. ఓకే, ఈ పర్సంటేజ్ మీరు చూసినట్లయితే ఏ పర్సంటేజ్ అనేది డిక్రీజే కాబట్టి 1% అవుతుంది ఫైనల్గా. ఇది డిక్రీజ్ వాల్యూ. మొదట డిక్రీజ్ తర్వాత ఇంక్రీజ్ ఎట్లా చేసినా సరే మీకు ఫైనల్గా వచ్చే డిక్రీజ్ వాల్యూ వస్తుంది కాబట్టి 1% అనేది డిక్రీజ్ అవుతుంది. ఆ ఆన్సర్ ఏంటంటే 1% డిక్రీజ్. ఇది రూల్ నెంబర్ 2 ప్రకారం వెళ్తుందండి. డిక్రీజ్ బై 10%, ఇంక్రీజ్డ్ బై 10%. అలా ఇచ్చినప్పుడు రూల్ నెంబర్ 2 సేమ్ వాల్యూ ఇచ్చి ఏ పర్సంటేజ్ ఇంక్రీజ్ ఏ పర్సంటేజ్ డిక్రీజ్ ఇచ్చినప్పుడు ఫార్ములా వచ్చేసి A²/100. అది మనం ఆల్రెడీ చూపించాను. నెక్స్ట్ వీడియోలో మీకు అన్ని క్లియర్గా రూల్ నెంబర్స్ ఒకసారి మళ్ళీ చేస్తాను. 1 to 6 రూల్స్ ఏవేవి ఉన్నాయి, ఏ ఫార్ములా వస్తున్నాయి మళ్ళీ ఒకసారి రివైజ్ చేస్తాను. ఓకే, చూసారు కదా ఫ్రెండ్స్, ఒకసారి రూల్స్ చూడండి మళ్ళీ ఒకసారి. ఇప్పుడు ఒకసారి పర్సంటేజ్లు ఇంతవరకు చెప్పిన బేసిక్స్లో ఉన్న ఫార్ములాస్ ఒకసారి రివైజ్ చేద్దాం. మళ్ళీ రూల్ నెంబర్ 1 నుంచి రూల్ నెంబర్ 6 వరకు చెప్పాను కదా. రూల్ నెంబర్ 1 నుంచి రూల్ నెంబర్ 6 ఏమేమి ఉన్నాయో చూద్దాం ఒకసారి. రూల్ నెంబర్ 1లో ఏ అనే వాల్యూ మొదట ఏ పర్సంటేజ్ A0కి తగ్గింది అనుకున్నప్పుడు ఏ విధంగా ఉంటుంది. ఓకే, ఏ అనే వాల్యూ A0కి తగ్గితే ఏ విధంగా ఉంటుందంటే A - A0/A × 100. అదే ఏ అనే వాల్యూ A1కి ఇంక్రీజ్ అయింది అన్నట్లయితే A1 - A/A × 100. ఇది మొదటి రూల్ అండి. సెకండ్ రూల్లో
ఏ అనే వాల్యూ ఏదైనా ఎక్స్ అనే వాల్యూ మొదట ఏ పర్సంటేజ్ ఇంక్రీజ్ అవుతుంది, సెకండ్ బి ఏ పర్సంటేజ్ డిక్రీజ్ అవుతుంది. మొదట ఏ పర్సంటేజ్ ఇంక్రీజ్ అవుతుంది, సెకండ్ ఏ పర్సెంట్ డిక్రీజ్ అవుతున్నప్పుడు పర్సంటేజ్ చేంజ్ వచ్చేసి ఏ స్క్వేర్ బై 100%. ఓకే, ఇక రూల్ నెంబర్ 3 చూసుకున్నట్లయితే ఎక్స్ అనే అమౌంట్ మొదట ఏ పర్సంటేజ్ ఇంక్రీజ్ అవుతుంది, సెకండ్ బి పర్సంటేజ్ డిక్రీజ్ అవుతుంది అన్నప్పుడు ఫార్ములా ఏంటంటే పర్సంటేజ్ చేంజ్కి ఏ పర్సంటేజ్ ఇంక్రీజ్ అవుతుంది, బి పర్సెంట్ డిక్రీజ్ అవుతున్నప్పుడు ప్లస్ ఏ మొదట ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి మైనస్ బి మైనస్ ఏ ఇంటూ బి బై 100. ఓకే, అదే ఫోర్త్ రూల్ చూసుకున్నట్లయితే ఎక్స్ అనే వాల్యూ మొదట ఏ పర్సంటేజ్ డిక్రీజ్ అవుతుంది, సెకండ్ బి పర్సంటేజ్ ఇంక్రీజ్ అవుతుంది అనుకున్నట్లు పర్సంటేజ్ చేంజ్ ఎంత అంటే ఇందులో పర్సంటేజ్ చేంజ్ చూసుకున్నట్లయితే మొదట డిక్రీజ్ అవుతుంది కాబట్టి మైనస్ ఏ, తర్వాత ఇంక్రీజ్ అయింది కాబట్టి ప్లస్ బి, మైనస్ ఇంటూ ప్లస్ కాబట్టి మైనస్ ఏ ఇంటూ బి బై 100. ఓకే, రూల్ నెంబర్ 4. రూల్ నెంబర్ 5 చూసుకున్నట్లయితే ఎక్స్ అనే అమౌంట్ మొదట ఏ పర్సంటేజ్ ఇంక్రీజ్ అవుతుంది, సెకండ్ బి పర్సంటేజ్ ఇంక్రీజ్ అయింది అనుకున్నట్లయితే పర్సంటేజ్ చేంజ్ వచ్చేసి ఏ పర్సంటేజ్ ఇంక్రీజ్ అయింది, బి పర్సంటేజ్ ఇంక్రీజ్ కాబట్టి ప్లస్ ఏ ప్లస్ బి ప్లస్ ఏ ఇంటూ బి బై 100. ఓకే, మీరు ప్లస్ను పెట్టినా ఒకటే తీసేసినా ఒకటే, ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. ఓకే, తీసేయచ్చు. ఓకే, ఇక రూల్ నెంబర్ 6 చూసుకున్నట్లయితే మొదట ఏ పర్సంటేజ్ డిక్రీజ్ అవుతుంది, తర్వాత బి పర్సంటేజ్ ఇంక్రీజ్ అవుతుంది. అలాంటప్పుడు పర్సంటేజ్ చేంజ్ మొదట ఏ పర్సెంట్ డిక్రీజ్ అయింది కాబట్టి మైనస్ ఏ, తర్వాత ఇంక్రీజ్ అయింది కాబట్టి ప్లస్ బి, రెండింటికి మైనస్ ప్లస్ కాబట్టి మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ ఏ ఇంటూ బి బై 100. ఓకే, మొత్తంగా 6 రూల్స్ ఉన్నాయి. ఈ 6 రూల్స్ మీదనే మీకు మాక్సిమం క్వశ్చన్స్ ఈ 5 రూల్స్లో అడుగుతానండి. పర్సంటేజ్ చేంజ్ పైన మొదట ఏదైనా వాల్యూ ఇచ్చి దాని వాల్యూ ఏ పర్సంటేజ్ ఇంక్రీజ్ అయిందని లేదా బి పర్సెంటేజ్ డిక్రీజ్ అని సేమ్ వాల్యూ ఇంక్రీజ్ అయినప్పుడు ఫార్ములా వచ్చేసి ఏ స్క్వేర్ బై 100. మొదట ఏదైనా వాల్యూ ఇచ్చి మొదటి దానిలో ఏ పర్సంటేజ్ ఇంక్రీజ్ అయింది, తర్వాత బి పర్సంటేజ్ డిక్రీజ్ అయింది అన్నప్పుడు చేంజ్ వచ్చేసి ఏ మైనస్ బి మైనస్ ఏ ఇంటూ బి బై 100. ఓకే, అలా ఏదైనా వాల్యూ ఇచ్చి దానిలో పర్సంటేజ్ ఇంక్రీజ్ కానీ పర్సంటేజ్ డిక్రీజ్ కానీ ఇచ్చినప్పుడు ఈ ఫార్ములాస్ బేస్ చేసుకుని మనం ఆన్సర్ చేస్తాము. చూసారు కదా ఫ్రెండ్స్, పర్సంటేజ్లో ఇవన్నీ బేసిక్స్ అండి. ఇవన్నీ బేసిక్స్ పైన ఏ విధంగా క్వశ్చన్స్ ఉన్నాయని ఇప్పుడు చూసాము. క్వశ్చన్స్ కూడా ఈ ఫార్ములా బేస్ చేసుకొని మీరు ఆన్సర్ చేసేయచ్చు. ఎటువంటి క్వశ్చన్స్ అయినా బేసిక్స్ మీద ఇవే ఇస్తాడు. ఇక మనము నెక్స్ట్ వీడియోలో మెయిన్ కాన్సెప్ట్స్ ఏ విధంగా ఉంటాయి, ఈ బేసిక్స్ కాకుండా ఇంకా ఫర్దర్గా డెప్త్గా క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతాడని చూద్దాం. ఓకే, చూసారు కదా ఫ్రెండ్స్, బేసిక్స్ ఏ విధంగా ఉన్నాయని. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. ఎవరైనా చదువుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. ఓకే, ఈ వీడియో యొక్క ఈ వీడియోకి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో పోస్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.